ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి వెనుకబడిన తరగతులకు సీతకన్ను ధోరణి ప్రదర్శిస్తోంది. ఆదరణ పనిముట్లు అందివ్వకుండా, వ్యక్తిగత రుణాలను మంజూరు చేయకుండా, ఎక్కువ శాతం పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చేందుకు అందివ్వకోకుండా, మరి వాళ్ళ కుల వృత్తుల వాళ్ళ పనిముట్లను కూడా అందివ్వకోకుండా కేవలం నిర్లక్ష్యంగా అమ్మఒడి ఇస్తున్నామనేటువంటి కారణంతో ఇక ఏ పథకాలు కూడా అమలు చేయకోకుండా మాకు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఇవాళ చేనేత కార్మికులకు సంవత్సరానికి 24,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని చెప్పి కేవలం అరకొరగా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు దాదాపు 70 మంది ఈ రాష్ట్రంలో చనిపోతే స్వయాన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఎవ్వరూ కూడా పరామర్శించినటువంటి పాపాన పోలా. ఇసుకను ఉచితంగా ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పైన అవాకులు చెవాకులు పేల్చేటువంటి పరిస్థితి. ఉచితంగా ఇసుకను అందించి పేదవారి కడుపులు నింపేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపడం లేదు. అదేవిధంగా కంసలి, వడ్రంగి, చేనేత, రజక, కుమ్మర, కమ్మర తదితర కులాల వాళ్ళందరికీ కూడా ఏ వరకు కూడా ఇంతవరకు కూడా ₹1 రుణం కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ₹1,00,000 సబ్సిడీతో 2 లక్షల వరకు రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎందుకు సబ్సిడీతో కూడిన రుణాలను ఎందుకు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది చెప్పాలని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం మాట్లాడితే మేము బీసీలను వెన్నెముకగా మేము చూస్తామనేటువంటి పరిస్థితి. ఇవాళ బీసీలకు వెన్నెముకగా చూడలేనటువంటి పరిస్థితి, వెన్నెముకను విరిచేటువంటి పరిస్థితి. మా యొక్క కులాల వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాలను అవలంబిస్తున్నారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లను మాత్రమే పెట్టారు తప్ప కార్పొరేషన్లు ఫుల్లుగా ఉన్నాయి, నిధులు మాత్రం నిల్లుగా ఉన్నాయి. అందుకనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలుగా మేము హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే బీసీ కులాలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క కోటాను పరిపుష్టిగా ఇవ్వాలా. గత తెలుగుదేశం పార్టీలో 34% రిజర్వేషన్లు కల్పిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% కోత పెట్టడం జరిగింది. ఈ 10% కోత కారణంగా 16,800 మంది మాకు రాజ్యాధికారానికి దూరం చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకనే ఇవాళ బీసీలందరూ సమర సంఘం పూరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం, బీసీలలో ఐకమత్యం చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి అప్పలరాజు గారు మొన్ననే గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూల్చేస్తామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూల్చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేకి ఎంతో కాలం మనుగడ సాధించదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందుకనే బీసీల పట్ల కపట ప్రేమను, ముసలి కన్నీళ్లు కార్చేటువంటి ధోరణి కాకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా మాకు కల్పించి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అనంతపురం నగర బీసీసీఎల్ తరఫున మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. తక్షణమే బీసీలకు వ్యక్తిగత రుణాలు అన్నీ కూడా కల్పించాలా. ప్రతి ఇల్లు కూడా భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుక ఇచ్చేదే కాకుండా పని చేసుకునే వాళ్ళకి పనిముట్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా గుడ్డ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మా యొక్క బీసీలందరూ ఓట్లేసనే ఈ ప్రభుత్వానికి 151 సీట్లు వచ్చాయి. ఇవాళ సీట్లు వచ్చి అందరం ఎక్కిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు, మీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం బీసీలకు ఇదే విధంగా మీరు చూస్తే మాత్రం రాబోయే కాలంలో ప్రతిఘటన తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.